జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మే నెలలో 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన పని ఒక్కొక్కసారిగా కదలడం మొదలుతోంది. చిన్న చిన్న తప్పులు పెద్ద అవకాశాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గోచారం ఈ యొక్క నెలంతా కూడా బృహస్పతి ధనస్థానంలోను, శని లాభస్థానంలోను, రాహు విదేశీ ఆకస్మిక మార్పులలోను, కేతు పని ఆరోగ్యం మీద కూర్చున్నారు. కుజుడు స్వరాశిలో మంచి హై ఎనర్జీతో కూర్చున్నారు. ఈ నెల మీ కర్మ ఫలితాలు వెంటనే వస్తాయి. మంచి చేసినా తప్పు చేసినా వెంటనే ఫలితం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏళ్నాడు శని యొక్క ప్రారంభంలో కూడా ఉన్నారు మీరు. సరే, ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటే ప్రయత్నిస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఆర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ లో ఉన్న వారికి ఆన్ సైట్ చేంజ్ ఆర్ రోల్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా బాస్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చిన్న మాట పెద్ద సమస్య అవుతుంది. మే 18 తర్వాత మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తులు. ఇంకా వ్యాపారంలోకి వచ్చేటప్పటికి కొత్త పార్ట్నర్షిప్ వస్తుంది. పాత బిజినెస్ లో స్లో గ్రోత్ కానీ స్టేయబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి డీల్ యాక్సెప్ట్ చేయొద్దు. ఒకటి మీ ఫ్యూచర్ ని మారుస్తుంది. ప్రయత్నం చేసుకోండి. షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్ లోకి వెళ్ళకండి. లాంగ్ టైం బాగా పెట్టుబడి పెట్టండి. ఈక్విటీస్ లో పెట్టుబడి పెట్టండి. ఎమోషన్స్ తో ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. రియల్ ఎస్టేట్ కి వచ్చేటప్పటికి ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుగోళ్లలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. పాత ప్రాపర్టీ సేల్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మీ సొంతంగా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి ప్రయాణ యోగం ఉంటుంది. వీసా డిలే కానీ చివరికి అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఇంటర్వ్యూస్ చాలా పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు. మే చివరిలో వచ్చే కాల్ ఇగ్నోర్ చేస్తే రిగ్రెట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాల్ సరిగ్గా పెట్టుకోండి. ఇంకా రాజకీయ నాయకులకి ఈ యొక్క నెలంతా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. కళాకారులకి, సినిమా యాక్టర్స్, యాక్ట్రీస్, టీవీ యాక్టర్స్ వాళ్ళకందరికీ ఒక మంచి సమయం, మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. ఇంకా ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా, ఒకరి పట్ల ఒక నమ్మకంతో ఉండండి. ఈగోకి వెళ్ళకండి. దంపతుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. బాండింగ్ పెరుగుతుంది కూడా. ఈగో వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశాలు. అందులో తీసేసేయండి. జస్ట్ గో, అన్ని సెట్ అయిపోతుంది. విద్యలో స్టూడెంట్స్ కాస్త ఫోకస్ బాగా పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని సెర్చ్ చేయండి. తర్వాత అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని చేయండి. ఆరోగ్యపరంగా బాగా హెడ్ఏక్, బీపీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ హై, స్లీప్ లెవెల్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. రాత్రి లేట్ వరకు మేలుకోకండి. త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యవసాయదారులకి పంటలు అద్భుతంగా ఉన్నాయి. కొంత నీటి సమస్య ఉంటుంది. ఫెర్టిలైజర్స్ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఇంకా సంతాన యోగంలో మీ యొక్క పిల్లలకి చదువుల నిమిత్తం కానీ, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఖర్చు వచ్చే సమయం కూడా ఇది గట్టిగా కూడా చెప్పచ్చు. మీ యొక్క పిల్లల విషయంలో ఒక శుభవార్త ఉంటారు. పిల్లలకి వివాహం సెట్ అవ్వడము, లేదా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం, ఇలాంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసెస్ అంతా స్లోగా అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో మే చివరిలో మీకు ఫేవరెట్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెల అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం అంగారకాయ నమః అని చెప్పుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారం ఇవ్వండి. 21 రోజులు మీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ 19 ప్రదక్షిణాలు కానీ చేస్తే రోజు కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. మేషరాశి వారికి ఈ యొక్క మే నెల ఒక టర్నింగ్ పాయింట్ మంత్ గా కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీరు బాగుంటారు. విజయం. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమన్నా ఇస్తున్నారంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.